నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిపై ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. పంచాయతీ ఎన్నికల్లో దొంతి మాధవరెడ్డి రౌడీ రాజకీయం చేస్తున్నాడని మండిపడ్డారు. ఓటమి భయంతోనే గులాబీ శ్రేణులపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువు కొమ్ము తండాలో బీఆర్ఎస్ క్యాడర్ పై దాడి ఘటనకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. అయితే ఈ మేరకు చెరువు కొమ్ము తండా ఘటనలో గాయపడి నర్సంపేటలో చికిత్స పొందుతున్న వారిని పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. చెరుకొమ్ముతండ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 6వ వార్డు నుంచి మా పార్టీ బలపరిచిన అభ్యర్థి రెడ్డి నాయక్ వారు పోటీ చేస్తున్నారు. వారు పార్టీ మారాలని విచక్షణారహితంగా లేదా చంపేస్తామని చెప్పి బహిరంగంగానే కట్టెలు బట్టి ఊళ్ళో విచక్షణారహిత దాడి చేశారు. వారితో పాటు 5గురికి ఇంజరీస్ కావడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఒక రౌడీ రాజకీయం చేస్తూ ఉన్నాడు, గుండా రాజకీయం చేస్తూ ఉన్నాడు, హత్యా రాజకీయాలకు తెరలేపుతా ఉన్నాడు. తన సంస్కృతి, తన బుద్ధి మరొకసారి నియోజకవర్గ ప్రజలపై చూపిస్తూ ఉన్నాడు. నిన్న ఖానాపురం మండలం బాల్తండ ఎన్నికల ప్రచార సందర్భంగా కూడా ఆయన గ్యాస్ సబ్సిడీ విడుదల చేసినాం, సన్నవాళ్లకు బోనస్ ఇచ్చినాం, ఊళ్ళంతా నేనే డెవలప్ చేసిన అని తను మాట్లాడుతుంటే వాళ్ళ పార్టీ సభలో ఉండబడినటువంటి ఒక గిరిజన మహిళ, నిరక్షరాస్యురాలు, కూలీ చేసుకుని బ్రతికే మహిళ, ఇవి తప్పు, ఇవి రాలేదు, మీరు ఏం చేయలేదు, గెలిచిన తర్వాత ఇప్పుడే వచ్చిళ్ళు అని ఆమె మాట్లాడింది. సన్నవాళ్లకు బోనస్ రాలే, మాకు అదేవిధంగా మాకు గ్యాస్ సబ్సిడీ రాలేదు, 2500 ఇస్తున్నాం, అటైపోయినాం అని చెప్పి ఆమె మాట్లాడితే ఆమె మీద మరి చాలా లకారం సంబంధించినటువంటి భాష వినియోగించిండు. సభలో మైకు పట్టుకొని గ్రామస్తుల గిరిజనుల తండ సభలోనే తను విచక్షణారహితంగా మరి మాటలు వదిలిపెట్టిండు ఆమె పైన.